ఎస్ఎన్ డిజిటల్ మీడియా వీడియోస్ చూడండి, ఆనందించండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వదినా సదాన్ని ఇంట్లో లేడా? అన్న లేడు, మబ్బునే పొలానికి నీళ్ళు పెట్టవేయండు. ఇగో వదిన పైసలు తీసుకో. అన్నత్తనే చచ్చిపోయినని చెప్పు వదినే. సరే చెప్తా. ఎంతమందికి చెయ్యి చాపినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగిన మారని రాత మా సదన్న ఒక్క మాటతో మారింది. మా సదన్న మాట బంగారు మూట. వదినా, ఓ వదినా. వదినే, అన్న లేడా ఇంట్లో? ఇలా మబ్బునే పొలం కట్టుకువేయండు. మా అన్నకు పనంటే బంగారం. మీ అన్న ఉన్నాడు, ఏమిటికి పని చేయడు. తిండంటే బండి కడతాడు. ఎంత పని చేసినా రేవు కత్తలేవు, మా బతుకులు మారతలేవు వదినే. గట్లంటవేంది వదినే? ఊళ్ళే అందరు బతుకులు మార్చిన మా అన్నకు మీ బతుకులు మార్చుడు పెద్ద కట్టమా? అందరిళ్ళలో లక్ష్మీదేవిని మంచిగా కూర్చోబెడుతుండు గాని మా ఇంట్లోనే కూర్చోబెడతలేడు. మా అన్న వెళ్తే ఏ దేవత నచ్చి కూర్చుంటది గాని ఇగో వదినే ఈ చీర తీసుకో. అన్నొచ్చినాక నీ చచ్చిపోయినట్టు చెప్పు. పోయేత్తా, ఇంట్లో బాగా పని ఉన్నది. సరే వదినే, చెప్తా. సర్దిగారే ఉన్నావారా? చెల్లె ఆడింట్లో లేడారా? లేడన్నా, కోడి గుయ్యకు ముందే వేయండి పొలం కాడికి, ఇంకా రాలే. ఆనికి పొలం అంటే పానం చెల్లె. ఇగో ఈ పైసలు ఉంచు. ఆడింటికి వచ్చినాక ఓసారి మా ఇంటికి రమ్మని చెప్పు. వచ్చినాక చెప్పి తోలుతా అన్న. సరే. వీళ్ళందరూ సదన్నింటికి వచ్చి పైసలు ఎందుకు ఇస్తున్నారో తెలవాలంటే ఈ చిత్రాన్ని అయిపోయేదాకా చూడుండ్రి. చిన్నప్పటికెళ్ళి చూస్తానా, మా ఊరు మారలే, మా ఊళ్ళో ఉన్న మనుషులు మారలే. ఏదో ఒక రోజు ఈ ఊరికి సర్పంచ్ని అయితా, నేనే మొత్తం మారుతా. అరే మురారి, ఎటు పోతానురా? ఎట్లేదన్నా, మా చేన్లకు పోతానా. నువ్వు చేన్లకు ఎందుకు పోతానో నాకు ఎరికేరా. నువ్వు అనుకున్నట్టు ఏం లేదే, చేన్ల పత్తి బత్తాలు ఉన్నాయి, అవి ఎత్తుకరావడానికి పోతానా. కాళ్ళకు బూట్లు, నైటీ ప్యాంటు, మెరిసే అంగి, ముఖానికి పౌడర్ వేసుకొని నువ్వు చేన్లకు పోతానవు అంటే ఏ ఉసం చేసడానికి పోతానో గాయం తెలియదారా నాకు. ఈ ముచ్చట నీకెట్లా ఎరగైందే? నాకు అన్ని తెలుతాయిరా. ఆ పొల నీకే దక్కుద్ది పో. నీ నోటి వాక్యాన్ని అది నాకే దక్కితే నీకు 10,000 పట్టు దోతి కొనిస్తా పోయే. నాకు 10,000 దోతుగనిస్తావు కానీ వాళ్ళ అయ్యకు తెలిసిందనుకో ఇంక 20,000 అవుతాయి. బుజ్జి, బుజ్జి. బుజ్జేంది బాజీ? నాకు సుజాత అన్న పేరుంది కదా, పేరు పెట్టి పిలిస్తే ఏమైతుంది? నిన్ను పేరు పెట్టి పిలుచుడు కంటే బుజ్జి అని పిలిస్తేనే మంచిగా అనిపిస్తుంది. నువ్వెట్లేనన్న వీలు. ఇగో సరే గాని పొద్దు పోతుంది, బుక్కడంత బువ్వయి తిని పొలం కాడిపోతా. బువ్వ ఉడుకుతుంది, సరిబువ్వ ఉన్నది, పెడతా తినిపో. ఇంటికాడు ఉన్నదేమో ఉడుకుపోతుంటదట, పనికి పోయేటోనికేమో సరిబువ్వ పెడుతుందట. పెళ్లి చూపులప్పుడు మా బిడ్డ అన్నిట్లలో హుషారే అంటే ఏమో అనుకున్నా, తిండిలో కూడా హుషారే ఇది. నాలుకకు మచ్చలున్న మొగని చేసుకుంటే అన్నమాట అలా బంగారం అవుతుంది అనుకున్నా. లగ్గం చేసుకున్నాక తెలిసింది
ఆయన రేఖ శిరగతి లేదని. గాలేవాళ్ళు మా బామ్మ ఏంది ఆగో ఏదో రందుకొద్దు కూర్చున్నాడా? ఏమైంది బామ్మ రేవు రందుకొద్దు కూర్చున్నావు? ఏం లేదు బావ. నీ మనసులో బాధ ఉన్నది, నీ ముఖం చూస్తేనే కొట్టచ్చినట్టుగా అనిపిస్తుంది. నా బాధ అంతా నా పొలం గురించి. నీ పొలానికి ఏమైంది? మంచిగానే ఉన్నది కదా, వడ్లు కూడా మంచిగానే వెళ్తాయి, ఇంకేంది? నీ నోటి వ్యాఖ్యాన పంట మంచిగా వండితే నాకు అదే 10,000 బావా. బామ్మర్ది, నా నాలుగు మీద నల్ల మచ్చున్నది, నే ఏం చెప్తే గదే జరుగుతుంది. అయితే అని గీ చేతిలో మందు డబ్బా పట్టుకున్నావు, తాగటానికి తెచ్చుకున్నావు ఏంది? ఏ కాదు బావా, పొలానికి కొట్టడానికి తెచ్చిన. అవునా, మరి మందు కొట్టే పంపేది? పంపు తెత్తాడు, పిల్లాడు వెనకత్తాడు. కొట్టుకో మరి. సరే బావా. మా బావ చెప్పినాక నా పారం నిమ్మలమైంది. అక్క, ఓ అక్క, మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు తమ్మి. మీ ఆయన ఇంట్లో ఎప్పుడు ఉంటాడు గాని అప్పిచ్చిన సంధి తిరిగి తిరిగి నా చెప్పులన్నీ అరుగుతున్నాయి కానీ అప్పు కట్టింది లేదు, సచ్చింది లేదు. ఈసారి పంట చేతికి రాగానే ఈ పైసలు మొత్తం ఇస్తాం. 2 ఏళ్ల సంధి గిదే చెప్తున్నారమ్మా. పంట చేతికి వచ్చింది లేదు, నా అప్పు తీర్చింది లేదు. ఈసారి పంటనే కాదు, ఇటుకల బట్టల వ్యాపారం కూడా పెట్టినాం. అలా లాభాలు రాగానే నీ అప్పు మొత్తం తెరుతాను తమ్మి. ఇక వ్యవసాయం అయిపోయింది, వ్యాపారం మొదలు పెడుతున్నావా? చూస్తా గాని ఏ పని లాభం వస్తుందో. సరే గాని లాభం మాత్తది గాని 3 లక్షలు ఈ తమ్మి. మాసాల్ది మునుపటప్పు కట్టలేదు కానీ ఇప్పుడు ఇంకా కొత్త అప్పు కావన్నాడా? కొత్త అప్పు ముందుగా ఈ అప్పు తీరువల్లి, లేకపోతే మీ సంగతి ఎంత చూస్తా ఏమనుకుంటున్నారో. ఈ బోర్ సాల్లగుండా ఎంత లోతుకేసినా ఓత్తలేదు, ఆక్కుంటా ఓత్తంది. ఈసారి పంట చేతికి వస్తుందో రాదో. మా బాపు ఫోన్ చేసిండు. మీ బాపుకి ఏడ పని లేదు, ఫోన్లీని పైసలు వేసుకున్నాడేమో, ఇక ఫోన్ చేసిండా? ఫోన్లో పైసలు బాగున్నాయని మా బాప ఏం ఫోన్ చేస్తలేడు. మరి ఎందుకు చేసిండే? దసరా పండుగకి 2 రోజుల ముందే రమ్మని ఫోన్ చేసిండు. మరి బట్టలు చదువుకొని బసక్కపోయినావు, ఎందుకున్నావు? నన్ను ఒక్కదాన్ని రమ్మంటే ఎప్పుడో పోయేదాన్ని, ఇద్దరిని కలిసి రమ్మన్నాడు, అందుకే ఆగిన. ఇక్కడ బోర్ చక్కగా పోతలేదని నేను బాధపడతాంటే మీ బాపు వారమైంది, 10 రోజుల ముంగటిన రమ్మంటాడు. సరే పండక్కి పట్టు చీర కొని నేను ఒక్కదానే పోతా. బొచ్చాడు చీరలున్నాయి, ఉన్నదాని లేదో చీర కట్టుకొని పో. ఇట్లా చెప్పే 2-3 బతుకమ్మలు దాటేసినావు. ఈసారి సద్దులకు నీతో చీర కొనిపియంది, ఇక్కడ నుంచి గదలనే గదలా. గదలకు నాదేం పోతుంది, నేనేమన్నా ఆడేటన్నా పాడేటన్నా? టైంకి వచ్చినాక నువ్వే ఏదో కట్టుకొని పోతావు. కొన్ని శాతం కాదు కానీ ఏదో ఒకటి మాత్రం ఊరుడు శాతం అవుతుంది. పోనీ ఫోటో లేదు, మన్ను లేదు. రూపాయి సంపాదించే శాత కాదు గాని అప్పుడే మీద అప్పులు చేసుకొస్తాడు. వ్యవసాయంలో లాస్ వచ్చింది చాలక ఇప్పుడు వ్యాపారంలోకి దిగిండు. ఆ బ్రష్ తో దేవితే తొగినట్టే అనిపేది, ఇక ఆప పుల్లతో దేవితే మంచిగా అనిపిస్తుంది. ఇల్లు వీకి పందిరేసి మా అందరిని చెట్టు కింద కాపురం పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఏంటి షెల్ లెవెల్లో తిడతాను?
ఇంకేమల్ని తిడతానే అన్న నా మొగాన్ని నీ బావని తిడతానా బావేం చేసిండు? నీకు తెలియదే అన్న ఊరన్న అప్పులు చేసిండు వాళ్ళు పొద్దుగా ఎత్తే ఇంటి మీదకి వచ్చి నన్ను విక్క తింటారు మీదికెళ్ళి వ్యాపారం నోటు మొదలు పెట్టిండు వ్యాపారం పెట్టిండా? నువ్వేం బాధపడకు చెల్లె, మీ వ్యాపారం మంచిగా నడుతుంది, మంచిగా లాభాలు వస్తాయి. ఇగో నా నాలుకవి నా నల్ల మచ్చలున్నాయి, నేనేం చెప్తే గదే జరుగుతుంది. అబ్బా నువ్వు చెప్పినట్టు నిజమైతే వదినకు ఇంటికి వచ్చి పడిచీర పెడతానే అన్న. అయితే ఆయన బావేటి చెల్లె? ఆ నల్ల ఒక పొడి ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా లేవలే. తిట్టకు చెల్లె, బావని మంచిగా చూసుకో. సరే అన్నా. ఏంటే ఫోన్ పట్టుకొని గీడ కూర్చున్నావు? మా పెద్దమ్మ కొడుకుతోటి మాట్లాడినా. ఏందాట? నువ్వు మొన్న ఆయనకి లాటరీ తగులుతుందని చెప్పినవట కదా, అన్నట్టే 10,000 లాటరీ తగిలిందట. నీ నాలుక మీద మచ్చ మాత్రం మంచిగానే పనిచేసింది కదా. ఏ ఊక బుజ్జి, నాలుకేమైనా మచ్చ ఉంటే నేను చెప్పినట్టు జరుగుద్దా ఏంది? జరుగుతాయి. మరి అట్లయితే చిన్నప్పటికెళ్ళి మస్తు మందికి మంచి ముచ్చట్లు చెప్పిన, ఎవరికేం జరగలే కదా. టైం రావాలా గాని అన్నీ జరుగుతాయి. అదంతా నీ మూఢనమ్మకం. నాలుకేమైనా మచ్చున్నా పక్కకు మచ్చున్నా ఏం జరగది. ఇగో నువ్వు సపరేట్గా పోయి ఉడుకుడుకు చాయ పోసుకురా పో, నేను తాగుతా. అన్నీ జరుగుతాయి, కొన్ని కొన్ని నమ్మాలి. అంగి కట్టం చేయ సాత కాదు కానీ అట్టి ముచ్చట్లు బాగా నమ్ముతుంది ఇది. రాను రాను మా ఊరోళ్లకు నా నాలుగేమైనా నా నల్ల మచ్చలు విన్న బాగా నమ్మకం పెరుగుతుంది. నేనేదో వాళ్ళ తుర్తి కోసం చెప్తా అంటే వాళ్ళంతా నిజమే అనుకుంటారు. అరే చీను, ఏంటా మీకు ఇక్కడేమో కూర్చున్నావు? ఈయనకి కూడా బాగానే బాధలు నట్టున్నాయి. ఈయన తూర్తి కోసం 4 మంచి ముచ్చట్లు చెప్తా. అరే తమ్మి, ఎందుకు ఇక్కడ ఒక నువ్వు కూర్చున్నావు? నా గురించి నీకు తెలియదా అనే మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు? పుట్ట నిండా శివులు ఉన్నట్టు నా బతుకు నిండా పుట్టాడు అప్పులే ఉన్నాయి కాదే. నువ్వేం బాధపడకు తమ్మి, నీ అప్పులన్నీ తీరుతాయి. ఇగో నా నాలుకేవి నా నల్ల మచ్చలున్నాయి, నేనేం చెప్తే గదే జరుగుతుంది. సపడాకి ఇంటికి పో. సరే అన్న. రోగం వస్తే డాక్టర్ గోళీలు ఇచ్చినట్టు నా మాటే ఇళ్ళకు మాత్రం అవుతుంది. ఈయనకి ఏమైందేమో రందితో సైకిల్ దొబ్బుకుంటూ వస్తాడు. ఏమైందిరా సత్తిగా, మొక్కల్ని కల తప్పింది. నా బాధ ఏం చెప్పాలరా నీకు? మా సార్ నన్ను నౌకర్లకి వెళ్ళి తీసేసిండు. దానికే బాధపడతానవా? ఇంతకంటే మంచి నౌకరు వస్తుంది. నువ్వేం బాధపడకు, నా నాలుకేవి నా నల్ల మచ్చల్ని, నేనేం చెప్తే అదే జరుగుద్దు పో. నీ మాట గిట్ట నిజం కావాలి గాని నా మొదటి నెల జీతం మొత్తం నీకే ఇస్తారా? జరుగుద్దు పో, నేను చెప్తాను కదా, నువ్వు సంబరంగా పో, ఏం రంది పడకు. కూరగాయలమ్మా కూరగాయలు. తమ్మి, ఇలా నీ కూరగాయలు మంచిగా అమ్ముడు పోతాయి. నీ దండం పెడతా అన్న, అవి అమ్మని అమ్మకపోని. ఈయనెందుకు అట్లా మాట్లాడతాడు? ఈయనకి మంచి చెప్తే అమ్మని అమ్మకపోని అంటాడు. సదన్నా, ఓ సదన్నా. అన్న లేడు, పొలం కాడికి వేయండు. అన్న ఏది చెప్తా జరుగుతుంది వదినే. నీకేం చెప్పిండు? ఇప్పుడు ఏం జరిగింది? నా పొల్ల నాకు దక్కుతాయని చెప్పిండు. నా పొల్ల నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది. అన్న నాలుక మీద మచ్చుంది వదినే. అన్న అన్నదల్లా బంగారం అవుతుంది. నెల్లూరు నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు తానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూచుకోవే, నువ్వు తానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూచుకోవే. పాడింది మాసాలు గాని ఆ నరేష్ చచ్చిపోయింది ఇంటికి. నరేష్ గారు వచ్చిండా? ఏం చెప్పిండే? నువ్వు ఏదైతే చెప్పినావో అదే జరిగిందట. నేనేం చెప్పినా ఆయనకేం జరిగింది? అదే ఆ పొల్ల గురించట. నువ్వు చెప్పిందే జరిగిందట. నేను చెప్తున్నావా?
ఓ ఆ పొల్ల గురించా? అవునే సుజాత, నాలుకేనో మచ్చంటే చెప్పినట్టు జరుగుద్దానే? జరుగుతాయి. మొన్న మా తమ్ముడికి జరిగింది, ఇలా నరేష్కి జరిగింది. వాళ్ళకేదో కలిసి వచ్చింది, అట్లా జరిగింది కావచ్చు. వాళ్ళకు వీళ్ళకు చెప్పుడు బంద్ చేసి నీకు నువ్వు చెయ్యి, అన్నీ జరుగుతాయి. నా నుంచి కాదే. కాకపోతే నీకు ఇడుపు కాగితం ఇస్తా, నువ్వే ఉండు. ఇది ఎక్కడికి కోసరు? దీంతో పెద్ద గండ మ్యాచ్ పడ్డది. ఇది చెప్పింది చేసేదాకా వినేటట్లేదు. నా పెళ్ళం వద్దంటే భూమి కవులు పట్టించింది, కూరగాయల తోట పెట్టించింది, నాకు తెలియని ఇటుకల వ్యాపారంలో దించింది. ఇక ఏం జరుగుద్దో ఏమో. సుజాతక్క మోని నువ్వేనా? నేను దాని మొగని కాదు, అదే నా పెళ్ళం. ఏం చెప్పు? నా పేరు లాటరీల శ్రీకాంతు. అక్క మిమ్మల్ని ఒక లాటరీ కొనుక్కోమన్నది. మీ నాలుగు మీద మచ్చుందట కదా, ఒకటి కొనుక్కోర్రి, అంత మంచిగా జరుగుతుంది. సుజాత అంటే మీరేనా? నేనే. మీ ఆయనకు నాలుగు మీద మచ్చుంటది కదా? ఉంది. అయితే ఒక లాటరీ కొనుర్రి, మీకు ఖచ్చితంగా తప్పకుండా తగులుతుంది. సరే, మా ఆయన చెట్టు కింద ఉన్నాడు, నేను చెప్పినా అని చెప్పు, కొంటాడు. ఇగో ఇవరకే చేయబట్టి చేయరాని పనులని చేసిన, నాకు ఓపిక లేదు. నువ్వు సపడేకవా? అక్క కోసం కాకపోయినా నా కోసం కొనుక్కో, మీకు ఖచ్చితంగా లాటరీ తగులుతుంది. ఏ వరియాకు చెప్తే అర్థమైతే లేదా? సపడేకవా నువ్వు? నా మీద ఎవరకు నమ్మకం లేదు, కానీ నా నాలుగే ఉన్న మచ్చల మీద మాత్రం మంచి నమ్మకం ఉన్నది. రే నువ్వు వీడున్నవారా? నేను నీకోసం ఊరంతా తిరుగుతున్నా కాదురా? నా కోసం తిరుగుతానవా? ఎందుకురా? అరే నువ్వు చెప్పినట్టు నాకు పెద్ద కంపెనీలో నౌకరొచ్చిందిరా, నెలకు 30,000 జీతం. ఇగో బండి కూడా కొనుక్కున్నారా? అవునా? ఓ లాటరీలో పోరాడా? ఆవురా ఎక్కడ? అగో అవు అదినే, ఈ నిన్నది నిజమేనా? అన్నకు ఇటుక బట్టీల లాస్ వచ్చిందట కదా? నిజమే వదనే, లాసులనే నడుస్తుంది. వచ్చిన పని చేసుకోక రాని పని ఎందుకు వదనే? లాస్ అయితే లచ్చల మీద పడతాయి. ఏదో తెలివక దిగినాం వదనే. తెలివక దిగినా కూడా ఇప్పటికన్నా పక్కకు తప్పుకోర్రి, కనీసం పెట్టుబడి పైసలన్న మిగులు. ఇప్పుడు తెలిసింది కదా, తప్పుకునుడే అవుతుంది. ఇంతకీ మీ వ్యాపారం ఎట్లుంది వదనే? మంచిగానే ఉన్నది. అన్న నోటి వచ్చానా మంచిగానే లాభాలు వస్తాయి. మీ రాత మంచిగుంది వదనే, మా రాతనే మంచిగా లేదు. నోట్లే మచ్చలున్నాయని అచ్చిరాని పనులు చేస్తే గిట్నే ఉంటది. అరే సదన నాలుక మీద ఉన్న మచ్చకు చాలా పవర్ ఉందిరా. నా పొల్ల నాకే దక్కుతుందని చెప్పిండ్రా. వాళ్ళ అయ్య కూడా నా లగ్గానికి ఓకే చెప్పిండ్రా. నాకు కూడా సదన చెప్పినట్టే జరిగిందిరా. అందుకే సదన దేవుర్రా. అరే సదన మనకు దేవుడేరా, కానీ సదన బతికి ఆగమైంది. సదన్నకేమైందిరా? సదన్న మాటే బంగారం. అరే నీకు అసలు ముచ్చట తెలియదారా? ఏంటిదిరా ముచ్చట? అరే అన్న ఏదంటే జరుగుద్దని వదిన అన్నతోటి అన్ని పనులు చేయించి లాజ్ చేయించిందిరా. ఓరిని, నాకు ఇప్పటిదాకా ఈ ముచ్చట తెలియదురా. అరే ఊర్లో అందరికి తెలుసురా, ఇప్పుడు సదన ముచ్చటే అందరి నోట్లో నానుతాంది. పాపం సదన్న. నాలుక మీద మచ్చున్నదని పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే గిట్లనే పెడిచి కొడుతుందిరా. అప్పులు లేని సదన్నకు నాలుక మీద ఉన్న మచ్చనే అప్పుల పాలు చేసిందిరా. అబ్బా అన్న, నువ్వు చెప్పినట్టు మా ఇటుక వ్యాపారం మంచిగా నడుస్తుంది. సంతోషం చెల్లె. నీ వ్యాపారమే లాస్ అయిందట కదా, నిజమేనా? ఇప్పుడైతే లాసులనే నడుతుంది. మాకు పోటీగా వ్యాపారం పెడితే లాస్ కాకపోతే లాభాలు వస్తాయా? అయినా నీ నోట్ల మచ్చ నీకు తప్ప ఊరంతా పనిచేస్తుంది.
ఏందే బుజ్జి రందితోని కూర్చున్నావు? మన లాటరీ మన కొంప ముంచింది. మొన్ననేమో ఇటుకల వ్యాపారం బాయ్, ఇప్పుడేమో లాటరీ బాయ్. నేను చెప్తున్నావా? నీ నాలుకేమైనా మచ్చున్నది, నువ్వేం చెప్పినా జరుగుతుందంటివి. ఇప్పుడు మన కొంపే గంగలు కలిసే. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకెప్పుడో తెలిసే, నువ్వే ఇంట్లే ఇక అనుభవించు. నువ్వు చెప్తే అందరికి మంచి జరుగుతుంది, ఒక మనకు తప్ప. అది నేను చెప్తానో, నా నాలుగేమైనా మచ్చుంటేనో జరగలేదే. వాళ్ళు కష్టపడ్డారు, లాభాల పడ్డారు. మనం ఆరాట పడ్డాం, నష్టాల పాలైనాం. అంతే అంటవా? అంతే. కష్టపడితేనే కోట్లు వస్తాయి, ఆరాట పడితే రావు. ఇగో నాలుగేమైనా మచ్చుంటే వాళ్ళు చెప్పినట్టు జరుగుద్దని నా పెళ్ళవి నమ్మినట్టు నమ్మేరు. ఎవ్వల రాత ఎట్లుంటే అట్లా జరుగుద్ది.